ఇదివో యనియనరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యనియనరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యనియనరే నమస్కారం. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. శ్రీనివాసుడు ఏనుగు అంబారి ఎక్కాడు. పద్మావతి శ్రీనివాసుల తొలి చూపులు కలిపింది ఏనుగు. మహాలక్ష్మికి నిత్యం క్షీరాభిషేకం చేసేది ఏనుగు. దేవేంద్రుడి వాహనం ఏనుగు. పరిపూర్ణ భక్తి పరాయణత్వానికి ప్రతిరూపం ఏనుగు. గజేంద్ర మోక్ష ఘట్టంలో గజరాజును అనుగ్రహించినట్లే భక్తుల కష్టాలు కూడా కడతేరుస్తానని అభయమిస్తాడు స్వామి. అందుకే బ్రహ్మోత్సవాల్లో ఏనుగు కూడా స్వామివారికి వాహనమయ్యే భాగ్యాన్ని పొందింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ వేళ గరుడ పటాన్ని ఎగురవేస్తే తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో గజపటాన్ని ఎగురవేస్తారు. అందుకే స్వామివారి వాహన సేవల్లో గజవాహనానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. గజవాహనారూఢుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి భక్తి పూర్వకంగా దర్శిస్తే ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత ప్రాప్తి, ధన ప్రాప్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. అంతటి మహద్భాగ్య దర్శనాన్ని ప్రత్యక్షంగా వీక్షించండి, తరించండి. గోవింద 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 గోవింద. జలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో ఈరోజు రాత్రి వాహన సేవలో గజ వాహనం మీద అధిష్ఠించిన పరమాత్మ తిరుమల మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. అందుకే ముందర 4 గజములు, వాటిపైన అంబష్టుడు అంటాం మనం, అంటే మావటి, వారు ముందు నడుస్తున్నారు. ఇక్కడ గజము యొక్క కుంభస్థలములు, నేత్రములు, వారిపై వెంచేసి ఉన్న స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం, వెంకటాచలాధీశుని యొక్క స్వరూపంతో
అదే రూపంతో పరమాత్మ ఊరేగుతూ ఉన్నాడు. సప్త అచలములు అంటాం. సప్తాచలపతి, సప్తగిరిపతి, సప్తాద్రిపతి. ఈ సప్త అద్రులు అంటే పద్మపురాణం చెబుతుంది. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ, మనస్సు, బుద్ధి అని. ప్రతి జీవుడికి 5 జ్ఞానేంద్రియములు, వాటిని పరిపాలించే మనస్సు, దాన్ని శాసించేటువంటి బుద్ధి. ఈ 7 ఒక్కొక్కటి ఒక్కొక్క పర్వతము అని. ఈ పర్వతాల మీద పరమాత్మను ఉంచుకుంటే మన ఇంద్రియములు పక్కదారికి పోవు అన్నమాట. ఐహికమైన, లౌకికమైన, వైషయిక భోగ అనుభవంలోకి ఇంద్రియములను మనస్సును ఉంచుకోకుండా గెలవాలంటే మార్గం వాటిలో పరమాత్మను ఉంచండి. 7 ఇంద్రియాలలో పరమాత్మను ఉంచుట సప్త అచలపతి, సప్తాద్రిపతి. అందుకే దాని పేరు అచలము అంటున్నాం. పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించండి. కస్తూరి తిలకం, ఊర్ధ్వపుండ్రములు, శంఖ చక్రములు. శంఖము ప్రణవానికి ప్రతీక అని చెప్తాం. చక్రము జ్ఞానానికి ప్రతీక. ప్రణవం వల్ల వేదార్థం తెలిస్తే, చక్రం వల్ల పరమాత్మ యాథాత్మ్య జ్ఞానం కలుగుతుంది. చక్రానికి పేరు సుదర్శన అంటాం. దర్శనం అంటే చూపు, సు అంటే మంచి, మంచి చూపు అని అర్థం. అక్కడ ప్రధాన అర్చకులు భక్తులకు స్వామివారి షటగోపాన్ని ఉంచుతున్నారు. రేఖామయ సుధాకరశాతపత్ర వజ్రాంకుశ అని స్వామి చెప్తున్న భవ్యై అలంకురతరై పరితత్వ చిన్నవు శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపంచి అని. వజ్ర, అంకుశ, అంబురుహ, కల్పక, శంఖ చక్రై, రేఖామయ ధ్వజ సుధా కలశ ఆతపత్ర వజ్ర అంకుశ భవ్యై అలంకురతరవు పరితత్వ చిహ్నవు. పరమాత్మ పాదములు ఇన్ని చిహ్నములతో ఉంటాయి. ఇక్కడ పరమాత్మ యొక్క దివ్య అలంకారాలను మనకు దర్శనమిస్తున్నారు. స్వామి యొక్క నిర్దేశికా హస్తం అంటాం దాన్ని, కొందరు నిర్దేశన హస్తం అంటారు. దిశతీతి దేశ అని చెప్తాం. స్వామి యొక్క వైజయంతి వనమాల, గజమాల, పుష్పమాల, వాటి మధ్యన సువర్ణ హారములు, వాటి మధ్యన రత్నములు, వాటి మధ్యన పరమాత్మ యొక్క వస్త్ర శోభ, ఇవన్నీ కూడుకున్న పరమాత్మ ఎలా ఉన్నాడు? స్వామి యొక్క దివ్యమైన సౌందర్యాన్ని మనకు వ్యాస భగవానుడు వర్ణిస్తాడు. ఇక్కడ భక్తులు కోలాటాలతో, ఆటలతో గజవాహన ఆరూఢుణ్ణి సేవిస్తూ తరిస్తూ ఉన్నారు. స్వామివారి ఛత్రాన్ని దర్శించండి. బంగారు నూలు అంటాం, సూత్రములు అంటాం. దానికి సంస్కృత నామం సువర్ణ సూత్రం, సువర్ణ సూత్ర ఆతపత్రం. బంగారు దారములతో చేయబడిన గొడుగు సువర్ణ సూత్ర ఆతపత్రం. గొడుగును బంగారు దారములతో చేర్చుట అర్థమేమిటండి అంటే, సంస్కృతంలో దారాన్ని గుణము అంటారు.
సువర్ణ గుణాతపత్రం గజే మహాగజే తథా అశ్వే ఏవం వృషభే సర్వత్ర సంస్థితో దేవః స్వర్ణసూత్రైః అలంకృతః స్వర్ణ సూత్ర ఆతపత్రేణ స్థితః అని చెప్తారు. ఏనుగు మీద కానీ, అశ్వం మీద కానీ, వృషభం మీద కానీ, రథం మీద కానీ, పరమాత్మ ఏ వాహనం మీద విహరిస్తూ ఉన్నా బంగారు సుత్తములతో తయారు చేసిన గొడుగు క్రిందనే స్వామి ఉంటాడు. ఆతపత్రంతో స్వామి ఉంటాడు. ఆతపత్రం అంటే ఎండ నుండి కాపాడేది. వర్షత్రం అంటే వర్షం నుంచి కాపాడేది. గజము యొక్క 2 కర్ణములను చూపుతున్నారు. గజకర్ణములకు మరో పేరు చెంచలములు అని. ఏనుగు తన చెవులను 1 సెకండ్ కాలం కూడా కదలకుండా ఉంచలేదు, కదల్చకుండా ఉంచలేదు. నిరంతరం చెవులను కదలుస్తూనే ఉంటుంది. అందుకే చెంచల స్వభావాన్ని గజకర్ణములతో కవులు పోలుస్తారు. గజకర్ణ ఇవ అని, గజకర్ణ ఆయితం అని. అంటే ఏనుగు చెవులలాగా వాడి మనస్సు ఉంది. అది చాంచల్యానికి దృష్టాంతంగా మనం చెప్పుకుంటున్నా, మన తిరుమలలో మాత్రం ఆ దోషం వర్తించదు. దానికి కారణం పరమాత్మ నామ సంకీర్తనం చేస్తున్నటువంటి భక్తుల ముఖార విందంలో నుంచి వచ్చేటువంటి నామ సంకీర్తనను వింటూ ఆనందంతో తల ఆడిస్తూ చెవులు కూడా ఆడిస్తున్నది అని చెప్పుకున్నాం. ఇక్కడ గజమును చూపెడుతున్నాం. గజము పరమాత్మకు ప్రతీక అని అన్ని శాస్త్రములు చెప్తాయి. కారణం ఏనుగు పరమాత్మ ఎంత వైభవంగా దర్శనమిస్తున్నాడో సాక్షాత్కరించుకోండి. మనసు, శరీరము, వాక్కు 3 పులకిస్తాయి. పరమాత్మ నామాన్ని కీర్తించినందువల్ల వాక్కు పులకిస్తుంది. పరమాత్మ దివ్య మంగ విగ్రహాన్ని దర్శించినందువల్ల శరీరము, మనస్సు పులకిస్తుంది. దర్శించినటువంటి ఆ రూపాన్ని ధ్యానిస్తే మనస్సు మరికాస్త పులకరిస్తుంది. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మణిమయ కిరీటాన్ని, తిరుముఖ మండలాన్ని దర్శింపచేస్తున్నారు. ఆ ముఖమండలంపై కస్తూరి తిలకం, కర్ణాంతలోలేక్షణం అంటాం. పరమాత్మ యొక్క నేత్రములు చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి. కామం కర్ణాంత విశ్రాంతే విశాలే తస్య లోచనే అంటాడు కాళిదాసు. పరమాత్మ యొక్క నేత్రములు చెవుల వరకు వ్యాపించి విశాలములుగా ఉన్నాయి. మన పరమాత్మ నేత్రములు చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి అని చెప్పడానికి కర్ణాభరణాలను, నేత్ర అలంకారాలను కలిపి మనకు చూపుతున్నాం. వెంకటేశ్వర మూర్తిగానే స్వామి గజముపై విహరిస్తూ ఉన్నాడు. ఒక చేతిని తన పాదాలు చూపుతూ మరొక చేతిని జానువు అంటే మోకాలు చూపుతారు. ఒక చేతిని మోకాలుపై మరొక చేతిని పాదాల వైపు నిర్దేశిస్తూ స్వామి యొక్క వజ్రహస్తాన్ని దర్శించండి. అది వజ్రమయ హస్తం. ఆ హస్తమే స్వామి పాదాలను చూపుతూ ఉంది. అందరికీ ఆశ్రయించదగినవి నా పాదాలే. పరమాత్మ ముఖమండలాన్ని, దివ్యమైనటువంటి
తేజస్సును గమనించండి. అటు కర్ణాభరణాలు, పైన కిరీటము, ఇటు శంఖచక్రములు, అలాగే దేశిని హస్తం అని చెప్పుకున్నాం, వజ్రహస్తం, పాదాలను చూపుతూ ఉన్నారు. అందరికీ ఆధారం నా పాదాలే, అందరూ ఆశ్రయించవలసినది నా పాదాలే. నా పాదాలను ఆశ్రయించినప్పుడు ఆశ్రయించిన వారికి సంసార సాగరం మోకాళ్లలోతే ఉంటుంది. ఆనాడు వసుదేవుడు కృష్ణుణ్ణి తీసుకుని వెళుతుంటే యమున కంఠం వరకు, ఆ పై వరకు వ్యాపించి వచ్చి మళ్ళీ తగ్గి, స్వామి మీరు ముంచామని భయపడ్డారా? స్వామి పాదాలు కడగాడని ఇక్కడి దాకా వచ్చాం అంటారు. ఆ రీతిలో స్వామిని శిరస్సున మోసుకొని వస్తున్న వసుదేవుడికి యమునా నది మోకాళ్ల వరకు అయితే, పరమాత్మ పాదాలను నమ్మినటువంటి భక్తులకు సంసారం మోకాలు లోతు వరకే రావటంలో ఆశ్చర్యమేమి లేదు. ఆ రహస్యాన్ని చెప్పడానికే పరమాత్మ వజ్రహస్తం తన పాదాలను చూపుతుంది. సప్రేమపీతి కమలా కరపల్లవాభ్యాం సంవాహనేపి సపది క్రమమాదదానౌ కాంతౌ అవాంగ్మనస గోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇది వెంకటేశ్వర ప్రపత్తి. ముందర భక్తకోటి మంగళ వాద్యములతో దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఏనుగుపై పరమాత్మ విహరిస్తూ ఉన్నాడు. ఏనుగు అహంకారానికి ప్రతీక. ఈ అహంకారం మీద పరమాత్మను ఉంచండి, అహంకారం మనం చెప్పినట్టు వింటుంది. ఏనుగు మీద స్వామి ఊరేగుతున్నాడు అంటే నేను అనకుండా పరమాత్మ అంతర్యామిగా ఉన్న నేను అని భావించాలి. అగస్త్య మహర్షి వేదాంత శాస్త్రాన్ని బోధిస్తూ అహమర్థ విచారము అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని అందించాడు. 16,000 పేజీలతో 12 భాగాలతో ఉన్న గ్రంథం అది. అందులో అహం అంటే ఏమిటి, నేను అంటాం కదా, నేను అంటే ఏమిటి, పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ లోపల ఉన్న మానవ శరీరాన్ని. ఈ మాట మానవుడు చెప్పుకుంటే ఈ అర్థం చెప్పాలి, దేవత చెప్పుకుంటే ఆ అర్థం చెప్పాలి. కనపడే శరీరానికే జాతి భేదం. మానవుడు, దేవత, రాక్షసుడు, పశువు, పక్షి, మృగము ఇవన్నీ శరీరానికే. ఆత్మలో మృగమాత్మ లేదు, రాక్షసాత్మ లేదు, దేవాత్మ విడిగా లేదు. ఈ అర్థాన్ని చెప్పటానికి అగస్త్యుడు అహమర్థ విచారం అని చెప్పాడు. గజరాజును దర్శించండి, ఎంత ఠీవిగా మహానుభావుడు నా మీద కదా పరమాత్మ వేంచేసి ఉన్నాడు. అఖిలాండకు బ్రహ్మాండాలను పరమాత్మ ధరిస్తే ఆయనను నేను ధరిస్తున్నాను. అందుకే ధర్మశాస్త్రం మనకు హరివంశ మహాపురాణంలో ఒక చమత్కారమైన కథ ఉంది. నారద మహర్షి ఒకనాడు స్వామి సభకొచ్చాడు, వృషభ సభకొచ్చాడు. కృష్ణ పరమాత్మను చూచి నమస్కరించి, స్వామి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, మీరు చెప్పినది బాగా అర్థమైంది, నాకు సంతోషం. అందరికంటే గొప్పవాడు పరమాత్మ అన్నాడు స్వామి. వెంకటాచలాధీశుని
దివ్య ముగ్ధ మోహన మంగళ విగ్రహాన్ని దర్శించండి. ఏనుగు మీద వెళ్ళేవాడు ఏనుగు వంటి గాంభీర్యంతో వెళుతున్నాడు. గజసింహ గతి వీర శార్దూర్భమ అంటాం. రామాయణంలో రామచంద్రుడు ఎలా నడుస్తున్నాడు అంటే చతురాత్మ చతుర్గతి అంటాడు విష్ణు సహస్రనామంలో వ్యాస భగవానుడు. 4 విధముల నడక. పరమాత్మ నడక 4 రకాలుగా ఉంటుంది. ఏనుగులాగా, సింహములాగా, పెద్ద పులిలాగా, వృషభంలాగా 4 రకములుగా స్వామి నడుస్తాడు. ఏనుగు నడకలో రాజసం, గాంభీర్యం, పక్కన ఎన్ని క్షుద్ర జంతువులు అరుస్తూ ఉన్నా, గోల చేస్తూ ఉన్నా పట్టించుకోకుండా వెళుతుంది. సింహము చాలా అద్భుతమైనటువంటి తేజస్సుతో వెళుతుంది. తక్కిన జంతువులకు లేని ఒక గుణం సింహానికి ఉంది. పరమాత్మ దివిటీల శోభలో, విద్యుత్ దీపాల శోభలో ఎలా దేదీప్యమానంగా దర్శనమిస్తున్నాడో గమనించండి. రత్నమయుడు స్వామి, రత్న గర్భుడు స్వామి, రత్న రూపుడు స్వామి. స్వామికి పేరు సర్వగంధ అని అర్చక స్వాములు నీరాజనాన్ని అందిస్తున్నారు. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసిని నిత్యం భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. వెంకటేశ్వర స్వామిని రథం గజం మీద చూస్తూ రంగనాథునికి మంగళమేమిటండి అంటారేమో. ఆ శ్రీరంగనాథుడు ఈ తిరుమలలో వేంచేసి ఉన్నాడు కొంతకాలం. తరువాత శ్రీరంగానికి వెళ్ళాడు. అందుకు ఈ స్వామి ఆ స్వామి అనుకోవటంలో ఏమాత్రం పొరపాటు లేదు. అందుకే వారికి మంగళం మనం అనుసంధానం చేశాం. భక్తజనులు చిన్న చిన్న పాపలు కూడా కోలాటాలు వేస్తూ స్వామి సేవలో తమ వంతు కార్యాన్ని తాము చేస్తున్నారు. దీపాల ప్రభలో, ప్రకాశంలో స్వామి దీపమూర్తిగా వెలుగొందుతున్నాడు. స్వామిని వహించిన గజము కూడా దీపమూర్తిగా వెలుగొందుతున్నారు. ఏనుగును అహంకారంగా చెప్పాం. అలాగే ఏనుగును పరమాత్మగా కూడా చెప్తాం. పరమాత్మకు ప్రతీక ఏనుగు అనేది సిద్ధాంతం. కారణం ఏమిటంటే ఏనుగును ఎక్కాలి అనుకుంటే ఎవడైనా అంత ఎత్తు ఏనుగును ఎక్కలేరు. మావటివాడు చెప్పితే ఆ ఏనుగు తన కాలును వంచి తాను కిందికి వంగుతుంది. ఆ వంచిన కాలును పట్టుకునే ఎక్కేవారు ఏనుగుపై అధిరోహిస్తారు. ఏనుగు పైకి చేరటానికి ఏనుగు కాలే ఆధారము. పరమాత్మను చేరటానికి పరమాత్మ పాదమే ఆధారము. మనం భగవంతుణ్ణి చేరాలి అంటే భగవంతుని పాదాన్ని ఆశ్రయించే చేరాలి. ఏనుగు పైకి చేరాలి అంటే ఏనుగును ఆ పాదాన్ని ఆశ్రయించే చేరాలి. అదే రీతిలో ఏనుగు అంత పెద్దగా ఉన్న మావటివాడి చిన్న అంకుశంతో అతనికి లొంగి ఉంటుంది. పరమాత్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఉన్న భక్తుడు చెప్పినటువంటి భక్తి అంకుశానికి తాను విధేయుడిగా ఉంటాడు. ఏనుగు తనను కట్టేయమని తాడు తానే తెచ్చి మావటివానికి ఇస్తుంది. పరమాత్మ కూడా నేను భక్తి సూత్రానికి కట్టుబడతాను. భక్త్యామాం అభిజానాతి భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున
జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. నేను భక్తితో మాత్రమే తెలుస్తాను అని తనను కట్టేసే తాడు తానే పరమాత్మ మనకిచ్చాడు, ఇస్తున్నాడు. మావటివాడు చెప్పితే ఎవరినైనా తన మీదికి ఏనుగు ఎక్కించుకుంటుంది. గురువుగారు చెప్పితే ఎవరినైనా కానీ పరమాత్మ తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఏనుగు దగ్గర మరొక గుణం ఉంది. శుభ్రంగా స్నానం చేస్తుంది, నదిలోనో సరస్సులోనో మడుగులోనో. తన తొండంతో నీరు ఒళ్ళంతా చల్లుకొని శుభ్రం చేసుకుంటుంది. స్నానం పూర్తి కాగానే ఒడ్డుకు వచ్చి అదే తొండంతో మట్టి తీసుకొని మీద పోసుకుంటుంది. అందుకే తెలివి తక్కువగా తప్పు పని చేస్తే, వ్యర్థమైన పని చేస్తే పెద్దలు ఏం పనిరా అది గజ స్నానం అంటారు. అంటే ఏనుగు స్నానం చేసి ఫలమేమిటి? మట్టి మీద పోసుకుంటే. అలాగే పరమాత్మ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఎలాంటి దోషములు అంటటానికి అవకాశం లేని వైకుంఠంలో ఉన్న పరమాత్మ దోషపంకిలమైన సంసార దుర్గంధభరితమైన ఈ ప్రపంచంలోకి వస్తాడు. ఈ దోషాలన్నీ తానే తన మీద పులుముకుంటాడు. వాత్సల్యం అని చెప్పుకున్నాం. వాత్సల్యం అంటే దోషభోగ్యతని, దోషములను సహించే గుణం. దోషములు లేకుంటే, జీవులు దోషములు చేయకుంటే నా దగ్గరికి ఎందుకు వస్తారు? నేనే వారి దగ్గరికి వెళ్ళాలి కదా. వారు దోషములు చేశారు కాబట్టే నా దగ్గరికి వచ్చారు. అంటే జీవులను నా దగ్గరికి చేర్చేది వారి దోషములే కాబట్టి